ఎమోషన్ కానీ స్క్రీన్ ప్లే ఇంకొంచెం గట్టిగా రాసుకుని ఉంటే బాగుండేదేమో. స్క్రీన్ ప్లే వీక్ అనిపించింది. మిగతాదంతా కూడా ముగ్గురు పెర్ఫార్మెన్సెస్ ఆర్ పీక్స్. ఈ మధ్య కాలంలో హిట్ లేదు, ఫ్లాప్ హీరోస్ అనే చెప్పుకోవచ్చు. కంబ్యాక్ ఇచ్చినట్టే, బట్ హిట్ అయితే కాదు, యావరేజ్ ఫిలిం. వాళ్ళ ముగ్గురికి అయితే గట్టి క్యారెక్టర్లు ఇంక నుంచి పడే అవకాశాలు ఉంటాయి. సాయి శ్రీనివాస్ గారు మెయిన్గా ఆయన పెర్ఫార్మెన్స్ అయితే పీక్స్. ఈ రేంజ్ ఆఫ్ పెర్ఫార్మెన్స్ నాకు తెలిసి సాయి శ్రీనివాస్ గారు ఇప్పటిదాకా చేయలేదని చెప్తా. ఆయనకైతే బెస్ట్ పార్టే. అండ్ మనోజ్ గారికి గట్టి కంబ్యాక్ ఈ ఫిలిం. స్క్రీన్ టైం ఎవరికి ఎక్కువ ఉందనుకోవచ్చు. స్క్రీన్ టైం ముగ్గురిది ఒకలాగా ఉంది, కాకపోతే నారా రోహిత్ గారిది కొంచెం తక్కువ ఉంటుంది. మిగతా ఇద్దరిది సేమ్ స్క్రీన్ టైము. బట్ డామినేషన్ మటుకు మనోజ్ గారిది ఎక్కువ అనిపించింది నాకు. ఎక్కువ ముగ్గురిది సేమే, కాకపోతే వీళ్ళిద్దరిది బాగా ఎక్కువ ఉంది. మనోజ్ అండ్ సాయి శ్రీనివాస్ గారిది చాలా చాలా ఎక్కువ ఉంది. ఎమోషన్ వర్కౌట్ అవ్వలేదు, రొటీన్ ఎమోషనల్ కానీ ఎమోషన్ ప్రాపర్గా వర్కౌట్ అవ్వలేదు థియేటర్లో. ముగ్గురు మధ్యన బాండింగ్ కానీ అది కానీ కొంత ఎమోషనల్గా వర్కౌట్ అవ్వలేదు. అండ్ అన్వాంటెడ్ కామెడీ లాగా అనిపించింది. ఆ కామెడీ కూడా అంత ఎక్కిన కామెడీలా లేదు, అన్నెసరీ కామెడీ. వెన్నెల కిషోర్ గారు ఇలాంటివి ఆయన నుంచి, అంటే ఆయన ఉంటే ఆ కామెడీ వేరే ఉండాలి, బట్ అది వర్కౌట్ అవ్వని కామెడీ కాబట్టి అన్వాంటెడ్ క్యారెక్టర్లానే అనిపించింది నాకు. ఆయన మనోజ్ గారు కంప్లీట్ సీరియస్, అవుట్ అండ్ అవుట్ సీరియస్. ఆయన నుంచి కామెడీ ఏం ఎక్స్పెక్ట్ చేయలేం. సినిమా హిట్ ఆఫ్ అన్న ఓవరాల్గా యావరేజ్ అన్న. వన్ టైం వాచబుల్. ఒకసారి అయితే థియేటర్లో యూ విల్ ఎంజాయ్, వన్ టైం చూడొచ్చు. బట్ కంబ్యాక్ ఇవ్వచ్చు అనుకోవచ్చు అందరికీ.